615 మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 615 మండలాలల్లో మండలానికో ఎంఈఓ ఉండాలి. ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి 617 మండలాలు ఉంటే 15 మండలాలు ఉంటే సిగ్గుపోతుంది చెప్పుకుంటే 17 మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 17 మంది ఉన్నారు. మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు. దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల పోస్టులు 22,000 పోస్టులు ఖాళీ ఉంటే 11,000 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు. ఇంకా అప్లికేషన్ల కానే ఉన్నది ఆ కథంతా. లిక్కర్ దందాకు మాత్రం అన్నీ అయిపోయినాయి. మినిస్ట్రీ దగ్గర నుంచి కింది దాకా మొత్తం అయిపోయినాయి. ఇవాళ ముఖ్యమంత్రి పోస్టుకు మాత్రం ప్రభుత్వంలోకి రాకముందే అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది. కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము, విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము, డిఈఓలను నియమించడం కోసము, ఎంఈఓలను నియమించడం కోసము, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము, బళ్ళల్లా టాయిలెట్లు కడిగి ఊడ్చే స్కావెంజర్స్ను నియమించడం కోసము, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు. ఇవాళ మీకు మీ కాంగ్రెస్ పార్టీల పంచాయతీలు ఉంటే ఇవాళ పేద బిడ్డలు రోడ్డు మీద పడాలనా? మీ పార్టీలో పదవుల పంచాయతీ ఉంటే మీరు మంత్రివర్గాన్ని పూర్తి చేయకపోతే దానికి వాళ్ళ పేద బిడ్డలు బలి కావాలనా? ఇలా కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖను నిర్వహించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు లేరనే కదా అర్థం. ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు ఈ శాఖను? పర్యవేక్షించే సమయం లేనప్పుడు, పర్యవేక్షించే కెపాసిటీ లేనప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరికన్నా ఒకళ్ళని చూసి ఇచ్చేది ఉండే. మీ పార్టీలో ఆ సామర్థ్యం లేదు కాబట్టే మీరు ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలే. ఇవాళ మీ పార్టీల కొరత ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారులు మస్తు మంది ఉన్నారు. మీకు చేతగాకపోతే మేము ఒక లిస్టు రాసిస్తాం. ఎవరినన్నా ఒకరిని విద్యాశాఖ మంత్రిని చేయండి. 6 నెలల్లో వాళ్ళను ఎమ్మెల్సీగా బాధ్యత ఇచ్చి వాళ్ళను అర్హులను చేయండి. మీకు చేతగాకపోతే భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన విద్యాశాఖ మంత్రి పోస్టుకు మేము సూచిస్తాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎంబడే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వేయడంతో పాటు నేను ఇందాక చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి డిఈఓలు, ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓలు, ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు, ఖాళీగా ఉన్నటువంటి స్కావెంజర్లు, మూతబడ్డ బళ్లను రీఓపెన్ చేయించండి. ఇవాళ కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బునంతా కూడా సర్వశిక్ష అభియాన్ కింద వస్తున్నటువంటి డబ్బునంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వాడండి. విద్యారంగాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులలో ఊరుకోదు అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.